నెక్స్ట్ అమరావతి ఒకటి. ఇప్పుడు అమరావతి, పోలవరం ఆ రెండే తన ప్రియారిటీస్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారండి. అమరావతి మీద ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? అమరావతి వెళ్ళాలండి. ఎందుకంటే రాజధాని లేదు మనకి. రాజధాని లేని పరిస్థితి. మంచి రాజధాని కట్టుకోవాలి. రాజధాని కట్టుకోవాలంటే జగన్ దాన్ని పూర్తిగా నాశనం చేసేసాడు. కాబట్టి అక్కడ కూడా జాప్యం చేసేసి 3 రాజధానులని అదని ఇదని చెప్పి మొత్తం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వైజాగ్ అదే. రాజధాని, వైజాగ్లో తుక్కు కింద ఓడిపోయాడు. వైజాగ్ ప్రజలు ఒప్పుకోలేదు. కాబట్టి వైజాగ్ రాజధాని విషయంలో 100% మనం సపోర్టింగ్ గానే చంద్రబాబుకి అమరావతి రాజధాని విషయం. అంటే అమరావతి నిర్మాణానికి అందరం కూడా అమరావతి రాజధాని అన్న సపోర్ట్ మీద అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు, దానికి కూడా 1,00,000 కోట్లు అవసరం అవుతుంది. ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం సహాయం చేస్తుందా లేదా అనేది కూడా ఒకటి వచ్చిందండి. ఏమండి, దీనికి మార్గం ఒకటేనండి. ఒక మార్గం ఉంది, స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ అన్నది వచ్చిందంటే మనకి నిధుల కొరత ఉండదు. అనేకమైనటువంటి కంపెనీలు అన్నాయి మనకు వస్తాయి. స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటుంది. మీరుకి నితీష్ కుమార్కి స్పెషల్ స్టేటస్ కావాల్సినప్పుడు కేంద్రంలో మీరు ఎన్డీఏని పట్టుకుని ఎందుకు వేలాడతారు? ఇండియా కూటమి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళని చేస్తే ఇమీడియట్ గా స్పెషల్ స్టేటస్ ఇస్తారు కదా. వీళ్ళు ఇవ్వమని చెప్తా ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. ఎందుకు వీళ్ళని పట్టుకుని వేలాడతారు? ఒకవేళ స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోవడంలో చంద్రబాబు విఫలమైతే డెఫినెట్ గా ఇవన్నీ కూడా పూర్తి కాకపోతే మరొకసారి చంద్రబాబు నాయుడు ఈ లాస్ అంతటికి బాధ్యులు అవుతాడు. అండ్ ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం అది ఒక ముగిసిన అధ్యాయం అని చెప్పేసి ఆ రకంగా పరిణామాలు చూస్తుంటే బీజేపీ వాళ్ళకి ముగిసింది, ప్రజలకు ముగియలేదు. బీజేపీ వాళ్ళకి ముగిసింది, ప్రజలకు ముగియలేదు. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే దాని ఏదో అవకాశం కోసం చేపట్టడమే తప్ప మళ్ళీ అధికారంలోకి రాగానే దాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమంకి పెద్ద ఆదరణ రాకపోవటం, అది ముందుకు పోవటానికి పోలవరం మీద ఎవరన్నా ఉద్యమం చేస్తున్నారా? అమరావతి మీద ఎవరన్నా ఉద్యమం చేస్తున్నారా? విశాఖపట్నం మీద ఎవరైనా ఉద్యమం చేస్తున్నారా? స్టీల్ మీద, లేకపోతే ప్రత్యేక హోదా మీద ఎవరు ఉద్యమం చేస్తారు? ఆంధ్ర ప్రజలు ఉద్యమం చేయరండి, ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు. ఆ రోజున ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా కానీ ఏమన్నా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు కదా. ఓటు ద్వారా చెప్పారు. కాంగ్రెస్ ని మళ్ళీ ఇక్కడ గడప కాంగ్రెస్ ని కనుమరుగు చేసేసారు. ఇప్పుడు ఈ విశాఖ ఉక్కుకు సంబంధించి దాని ప్రైవేటీకరణ మీద ఇప్పుడు ఏదో రకంగా అంటే దాని ఎట్టి పరిస్థితుల్లో అది పెట్టుబడుల ఉపసంహరణ కింద వచ్చింది కాబట్టి తాను కూడా ఏమి చేయలేను అన్నట్టు మొన్న ఆయన నరసాపురం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి కూడా చెప్పారండి. అంటే ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగిపోయే అవకాశం ఉందంటారా? జరుగుతారండి. జరిగితే ఇంక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకండి? అదేనండి. అంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు ఇది కింగ్ పిన్. చంద్రబాబు కింగ్ పిన్. ఈ రోజు ఇది ఆగిపోవాలంటే ఆగిపోవాలి. చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కింద ఉండలేడు. అంత పవర్ ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ అవుతుంది? అవదు. దేవగౌడ వస్తున్నాడు ఇప్పుడు, మన కుమారస్వామి దేవగౌడ వచ్చినప్పుడు అతను ప్రకటించి వెళ్తాడు. ఇవాళ రేపు వైజాగ్ టూర్ ఉన్నట్టుకుంది అతనిది. అతను పట్టుబడిని ఉపసంహరించున్నాం, అమ్మేస్తున్నాం అంటే ఆంధ్ర ప్రజల హక్కుని ఆంధ్ర ప్రజలు అంత గమ్మున ఒప్పుకుంటారా? చంద్రబాబు నిలదీరా? ఆ రోజుకి జగన్ కి ఆ ఛాన్స్ లేదు, కానీ ఈ రోజున పూర్తిగా ఛాన్స్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. ఏది కోల్పోయినా చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. మనం అది ఏది తెచ్చినా ఏది చేసినా చంద్రబాబు నాయుడే. అంత బలం ఉన్న నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన దానికి బాధ్యుడు ఆయనే అవుతాడు, ఏది పోయినా కానీ. అదే ఇప్పుడు మొన్న మళ్ళీ ఈ కాంగ్రెస్ రాజకీయాల దగ్గరకు వద్దామండి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా వెళ్ళి ఆయన పార్లమెంట్కి వెళ్తాడని చెప్పేసి ఈ పుకార్లు లేదా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కడపలో షర్మిలని ఇంటింటికి వెళ్ళి తాను గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా తాను కూడా రాజశేఖర రెడ్డి లాంటి
అంతటి బలమైన లీడర్‌ని, అంత పవర్‌ఫుల్ లీడర్‌ని అని ప్రచారం చేసుకోవటంలో భాగంగా ఆ మాట అన్నాడంటారా? నిజంగా ఆయన వల్ల అయితుందంటారా? ఎందుకంటే ఆయన సొంత రేవంత్ రెడ్డి గాని రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గాని వచ్చి ఇంటింటి ప్రచారం గాని చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికన్నా ఎక్కువ శాతం మెజార్టీతో గెలుస్తదండి జగన్మోహన్ అదేనండి. రెడ్డి. ఎందువల్లంటే నేను చెప్తున్నాను కదా! తెలంగాణ లీడర్స్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా, ఇక్కడ లీడర్లు ఎళ్లి అక్కడ ప్రచారం చేసినా చెల్లదు. అదే. కాబట్టి హైదరాబాద్ ప్రజలు చూడండి, ఇంకా కాంగ్రెస్ మీద కోపంతో ఉన్నారు. తెలంగాణ అంతా నెగ్గినా కానీ, ఒక్క హైదరాబాద్ ప్రజల మటుకు కాంగ్రెస్ వైపు అంత ఆసక్తికరంగా లేరు. అదేండి. మీరు చూసారు కదా, హైదరాబాద్ సిటీలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ప్రాంతాలన్నిటిలో కూడా ఈ రోజున టీఆర్ఎస్ఏ నెగ్గింది. మొన్న అసెంబ్లీ అవును. ఎలక్షన్స్‌లో. ఇప్పుడు మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉండే ప్రాంతం సికింద్రాబాద్. ఇయన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నెగ్గలేదు, బీజేపీ నెగ్గింది. కాబట్టి ఈ యొక్క పైకి చెప్తున్నంత ఈజీ కాదండి ఈ విభజన సమస్య అన్నది. అదేండి. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటంటారు? అంటే నెక్స్ట్ అది రాబోయే కాంగ్రెస్ రోజుల్లో పార్టీ అధిష్టానం మీద ఆధారపడి ఉందండి. కాంగ్రెస్ పార్టీ అదే. ఇమ్మీడియేట్‌గా లీడర్‌షిప్‌ని మార్చి ఒక బలమైన నాయకుడిని పెట్టి, ఒక మీరు ఉన్న రెడ్లు, చౌదరీస్, కాపులు అనుకున్న సూత్రాన్ని పక్కనకు పెట్టి బలహీన వర్గాలకి అధికారం అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వస్తది. అదేనండి. అంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర తీసుకోవాల్సి ఉంది. అంటే శాసనసభలో లేకపోయినా సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పోలవరంలో జరిగిన అన్యాయాలు గాని, లేదా ప్రత్యేక హోదాకి సంబంధించిన పోరాటాన్ని గాని, ఇవన్నీ కూడా చేపట్టే శక్తి సామర్థ్యాలు గాని, దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఇది గాని షర్మిలాకు ఉందంటారా? ఎందుకంటే ఆమె కూడా లేదు ప్రత్యేక హోదా కదండీ! గురించి ఇప్పుడు ప్రస్తావించింది. చుట్టపు చూపుగా వచ్చి పోయే వాళ్ళకి ఏముంటదండి? చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయి నిన్నొచ్చింది. ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత నిన్న మొన్న వచ్చింది. 75వ సంవత్సరం ఆళ్ళ నాన్నగారు 75వ సంవత్సరం జరిపించుకుంది. మళ్ళీ అదే. ఎళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడో వత్తది. లేదు ఇక్కడ ఉండి అదేండి. ప్రతిపక్షం మీద దెబ్బలాడేవాళ్ళు కావాలి తప్పితే, ప్రతిపక్ష హోదా నిర్వహించేవాళ్ళు కావట్లేదు తప్పితే, ఆవిడ వల్ల ఏమవుతది? ఏమవ్వదు. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిలని పట్టించుకోవటం లేదంటారా మీరు? అంటే ఆమె గైడ్ ఏవండీ? చేయటంలో గాని అట్లా. నాకు ఆయనతో పెద్ద సంబంధం ఉండదనుకోండి. ఆయన, అదేండి. ఆయన వల్ల ఏమవుద్దండి? అయిపోయింది ఆయనని కూడా. అదేండి. ఆయన కూడా అయిపోయాడు పాపం. అదండి. ఇప్పుడు మీ మీ ఫ్యూచరు కార్యక్రమం ఏంటండి? మీ భవిష్యత్తు కార్యక్రమం? నా ఫ్యూచర్ ఎందుకంటే కాంగ్రెస్‌తోనే ఉంటానండి. అదండి. కాంగ్రెస్‌తోనే ఉంటాను. అదండి. అంటే ఇదే కాంగ్రెస్ నన్ను నమ్మే వరకు కాంగ్రెస్‌లో ఉంటాను. నమ్ముతదని ఆశిస్తున్నారు. నన్ను నమ్మట్లేదన్న విషయం నాకు తెలుసు. అంటే ఒకవేళ కాంగ్రెస్ మీకు అధికారం అదే ఒక అన్ నాయకత్వం అప్పచెప్తే మీరు చేపడటానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్‌గా. డెఫినెట్‌గా నేను అదే. సిద్ధపడడమే కాదు. నెక్స్ట్ దాంట్లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురాగల సామర్థ్యత నాకుంది. అదే. అంటే ఇప్పుడు మీరు ఈ పోలవరం ఈ ఉద్యమం ఒకటి స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అట్లా ప్రత్యేక హోదా మీద కూడా అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఇప్పుడు ప్రజల సమస్యల మీద మీరు వర్క్ చేస్తారు కాబట్టి, అట్లా ఇండివిడ్యుయల్‌గా ఇప్పుడు ఇంకా ఈ పోలవరం వీటి మీద ప్రత్యేక హోదా మీద ఏమన్నా ఉద్యమాలవి ఆహ్, అంటే నిర్వహించే అవకాశం గాని ఉద్యమం నిర్మాణం చేయడం అంటే అక్కడ సెంటిమెంట్ ఉండాలండి. ఇప్పుడు అదండి. సెంటిమెంట్ అన్నది ప్రజలు గుండెల్లో ఉంటుంది తప్పితే ఉద్యమ రూపంలో బయటకు రావట్లేదు. కాబట్టి ఉద్యమం నిర్వహించడం కన్నా ఆన్ ది స్పాట్‌గా మనం డిసిషన్స్ తీసుకొని గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ మనం ప్రతిపక్ష హోదా అన్నది నిర్వర్తించాలి. అది నిర్వర్తించాలంటే మనం ఈ రాష్ట్రంలో ఉండాలి. అది ఎవరైనా గాని, నేను గాని ఎవరైనా గాని. అవును. కాబట్టి అవునండి. ఆ రకంగా ఉంటేనే మనం ప్రతిపక్ష హోదా నిర్వహించగలం. హైదరాబాద్ నుండి మనం ప్రతిపక్ష హోదా నిర్వహించమంటే ఎలా నిర్వహించగలుగుతాం? నిర్వహించలేం. అవును. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు హైదరాబాద్‌లో నివాసం ఉండే కాంగ్రెస్ లీడర్‌లు గాని, లేదంటే ఇప్పుడు షర్మిల అక్కడి నుంచి దిగుమతైన షర్మిల గాని, వీరెవరి వలన కూడా ఇక్కడ కాంగ్రెసు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. కాంగ్రెస్ బలపడే అవకాశం లేదు. కేవలం స్థానిక నాయకత్వం ఉంటేనే కాంగ్రెస్ బలపడుతుంది. ఇప్పుడు తాను అవసరమైతే తాను కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించి తన పార్టీని బలోపేతం చేయటానికి, ఉద్యమాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి తాను సిద్ధమని చెప్పేసేసి హర్ష్ కుమార్ గారు చెప్తున్నారు.
ఇప్పుడు ఇప్పుడు ఆయన్ని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. ఆయన ఈ విషయాలన్నీ చెప్పినందుకు థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.